విష్ణువే గొప్పని వైష్ణవులను చుండ, శంభుండు గొప్పని శైవులనగా, గణపతి గొప్పని గణపతులు బల్క, శారది గొప్పని చదువరులన అల్లాఘనుండంచు, అల్లాఘనుండంచు అల్ల తురకలు చెప్ప, మాకు క్రైస్తవనుచు క్రీస్తులనగా. నేను గొప్ప ఎటంచు నాదు భక్తులు చెప్ప, అందరొక్కటే అని కొందరనగా, సర్వజన సమ్మతంబైన సత్యమొక్కటే దైవంబు, సత్యమొక్కటి దైవంబు కాంచరయ్యా. సత్యమే, ట్రూత్ ఈజ్ గాడ్. ఈ సత్యాన్ని ఒక్కటిగా భావించుకొని సర్వ మతముల వారు, సర్వ దేశముల వారు, సర్వ ప్రాంతముల వారు కూడా ఒక్క దైవత్వాన్ని ఆరాధించడం అనేటువంటిది ఇది ప్రధానమైనటువంటి సత్యమని కూడాను గుర్తించుకోవాలి. Vaishnava called Vishnu as great, Saiva is called Shambhu as great, Ganapati is called Ganapati as great, the educated people called Sarada as great, and Turks called Allah as great, Christians called Jesus as great, and my followers call me as great. But some people say all are one. But the truth which is acceptable to all the religions is, దురదృష్టంగా ఈనాడు భగవంతుణ్ణి మతములో వెతుకుతున్నారు కానీ మతములో లభించడు, మతిలో లభిస్తాడు. Unfortunately, people are searching for God in religion. God can be found in one's own mind and not in religion. భగవంతుడు మనసునందే ఇమిడి ఉన్నాడు కానీ మతమునందు లేడు. God is embedded and a part of the mind. He is not outside of your own mind. మనసును శోధించి సాధించినప్పుడే ఈ దివ్యత్వం మనకు అర్థమవుతుంది. Only when you search the mind and exercise control over the mind, you will be able to enjoy divinity and not otherwise. కనుక ఈనాటి మానవులు మనస్సును శోధించడం మానివేసి కేవలం బాహ్య ప్రపంచమునందు వెతుకుతూ ఉన్నారు భగవంతుణ్ణి. People today are looking for God in the external world, forgetting that God is in their own mind. They have to search their own minds to find God. అన్నీ మనము భగవంతుడికి అర్పితం చేసినట్టుగా మనం భావిస్తున్నాము, కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అనేది తెలియదు. We think that we are offering everything to God, but we do not know where God is actually. బ్రహ్మార్పణం బ్రహ్మహావి, బ్రహ్మార్పితము గావించుకుంటున్నామన్నారు, బ్రహ్మ ఎక్కడున్నాడని మాత్రం తెలుసుకోకుండా అర్పితం చేస్తున్నాడు. We say that we have offered this to Brahma, but we do not know where Brahma is, and that kind of offering is meaningless. తనకు అంతర్వాణి నుంచి వస్తుండాలి. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః, నేను నీ యొక్క హృదయమునందే ఉంటున్నాను. The inner voice tells, and from the very core of the heart the voice comes out. ఉంటున్నాను. In the form of Vaishwanara, I నీవు am అర్పితం గావించినన్ని నేనే జీర్ణం గావిస్తున్నాను. Whatever you have offered is digested by me ఈ జీర్ణం alone. గావించినటువంటి సమస్త సారమును నీ దేహానికి అందిస్తున్నాను. The entire essence after digestion is supplied to the physical body itself. తన వెంటనే జంటనే ఇంటనే ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని విస్మరించి కేవలం భగవంతుని నిమిత్తమై బయట ప్రపంచంలో వెతుకుతున్నారు మానవులు. Men are without any purpose searching for God in the external world, forgetting God who is with them, who is in them. ఏనాటికి నీ బాహ్య దృష్టి చేత అంతర్భావమును పరిశుద్ధము కానేరం. By an external vision, you can never purify your inner heart. కనుక భగవతత్వాన్ని మనం గుర్తించవలనంటే మానసిక సంబంధమైన యొక్క పరివర్తన మనకు అత్యవసరం. If you want to really understand the principle of divinity and God,
mental transformation is essential. మన యొక్క నడతలు సరైనటువంటివిగా అభివృద్ధి చేసుకోవాలి. We have to develop our conduct on proper lines. కనుక మన యొక్క నడతల యందే సర్వత్రము ఇమిడి ఉంటున్నాయి. God is found only in the proper conduct when we go on the proper lines. మనము సరి అయినటువంటి యొక్క భావంతో, పవిత్రమైనటువంటి హృదయంతో, దివ్యమైనటువంటి మార్గములో మనం ప్రవేశించాలి. We have to enter into the right path with a pure heart, with a clean mind and with a pure thinking. వీటిని గావించుకునే నిమిత్తమై ఈ యొక్క సాధనలన్నీ కూడాను అభివృద్ధిగా అవుతూ వచ్చాయి. All the sadhanas are meant for developing that kind of pure మనం approach and చేసేటువంటి pure heart. ప్రార్థనలు కానీ, జపములు కానీ, ధ్యానము కానీ, ఇవన్నీ కూడా మన యొక్క హృదయాన్ని శుద్ధిపరిచేటువంటి యొక్క క్రియలే. All the prayers which we offer, all the chanting of the name, all the meditation is meant for cleansing our heart, purifying our heart. ఈ ప్రపంచంలో గొప్ప పేరు పొందినటువంటి మహనీయులు కానీ, మేధావులు కానీ, వైజ్ఞానికులు కానీ అందరూ కూడాను ఈ యొక్క దీనికి దేని వల్ల లభించేది ఈ గొప్పతనం అంటే కేవలము ఒక ప్రవర్తన వల్లనే. Whomsoever you take in this world, who have achieved something great in the field of science, education, whatever be that, all that has come from the purity of heart. నడతలు సరియే లేకుండా ఎంత ధనవంతుడైనా కూడాను, ఎంత బలవంతుడైనప్పటికీ, ఎంత విద్యావంతుడైనప్పటికీ ఇది కేవలము అనర్థుడే. If the conduct is not all right, however wealthy a person be, however powerful a person be, all that is a sheer waste. ధనము కాదు మనకు ఘనతను అందించేది. It is not the wealth which lends మన greatness దేహ to us. బలము కాదు మనకు ఘనతను అందించేది. It is not even the physical prowess which lends greatness మన to us. మేధాశక్తి కాదు మనకు ఘనతను అందించేది. It is not even the intellectual greatness which lends power to us. మన యొక్క నిత్య జీవితంలో నడిచేటువంటి నడతనే మనకు ఘనతను అందిస్తుంది. It is the daily conduct, day-to-day conduct in our life which makes us great. కనుక ప్రేమ స్వరూపులారా, మనము నడత ద్వారానే ఈ భగవంతుని మనం పొందుటకు తగిన కృషి చేయాలి. Embodiments of divine love. Only through proper conduct we should be able to attain God. ఈ నడత సరి లేకుండా ఎన్ని సాధనలు చేసినప్పటికీ అవన్నీ కూడా నువ్వు వ్యర్థమే. Without rectifying our conduct and making it good, all the other sadhanas would be a waste. కనుక భగవత్ యొక్క భక్తి కలిగినటువంటి వ్యక్తులందరూ కూడాను ఈ దివ్యమైనటువంటి భావమును హృదయమునందు అభివృద్ధి పరచుకొని తద్వారా దైవాన్ని సమీపించుటకు తగిన కృషి చేయాలి. Therefore, all the devotees will have to fill their hearts with these divine great qualities and try to reach God. You all are in kingdom of Sai. You all are in Sai's home. You all are in Sai's light. You all are in Sai's heart. I will bless you in the holy day, holy night. This is your right. మనము తగినటువంటి యొక్క విషయం లోపల సరి అయిన భావం అంతా భగవంతుని ఇంటిలోనే ఉన్నాం. If our thinking is proper, truly speaking, we are all in the home of the Lord. అంతా జగత్ అంతా ఇప్పుడు నువ్వు భగవంతుని యొక్క గృహమే. The entire world is the home of the ఈ Lord. సత్యాన్ని మనం గుర్తించుకున్నప్పుడు మనకి ఇక భేదములు ఎక్కడి నుంచి వస్తాయి? When we recognize this truth, where can there be difference at all? భగవంతునికి కోపమని, భగవంతునికి కష్టమని, భగవంతునికి అనేక విధముల విసుగని భావిస్తుంటారు. People think that God may be angry, God might be displeased, God might be మీరు hurt. నిజముగా భగవంతుని యొక్క తత్వాన్ని ఏమాత్రం కూడా నువ్వు గుర్తించుకోలేదని. Such people have never understood the principle of divinity at all. పొట్టలో ఒక పుండు లేచినప్పుడు ఆ పుండును సరైన రీతిలో నయం గావించాలన్నప్పుడు
డాక్టరు ఒక కత్తి తీసుకొని పొట్టను కోస్తాడు. If there is cancer in the stomach, a surgeon takes a knife and operates on the stomach. కానీ ఈ కోసినటువంటి యొక్క కోత ఈ యొక్క పేషెంట్ పైన ద్వేషంతో కోసాడా? కాదు కాదు, అది తన మంచి కోసమనే కోసాడు. Is the operation undertaken out of anger on the patient? No. For the good of the patient, operation is ఆ conducted. యొక్క వ్యక్తి పైన ప్రేమ ఉండటం చేతనే అతని నయం చేసి సరి అయినటువంటి యొక్క వ్యక్తిగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసిన పని. It is on account of love on the patient, the surgeon has undertaken the operation to save him. అదే విధముగానే కొందరి యందు దుర్గుణములైనటువంటి రోగములు ప్రవేశించినప్పుడు ఆ రోగములను నయం గావించుకునే నిమిత్తమై కొన్ని చికిత్సలు చేయవలసి వస్తుంది. Similarly, when some bad and wicked qualities enter into people, well, there are ఈ such చికిత్సలు కేవలము ఒక ద్వేషమని కానీ కోపమని కానీ అయిష్టమని కానీ భావిస్తుంటారు. whatever treatment is given, it is considered as if God is angry. ఇది కేవలము అల్పబుద్ధుల యొక్క లక్షణం. This is the quality of narrow-minded people. ప్రేమతత్వాన్ని గుర్తించుకున్నటువంటి వ్యక్తులు ఇట్టి భేదములకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వరు. People who have recognized the greatness of love can never give room for such thoughts. समस्त लोक